గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, నేను మీ ఫిజిక్స్ రమేష్ సార్ ఫ్రమ్ రైట్ పాత్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము ఒక ముఖ్యమైనటువంటి పాఠ్యాంశము హెచ్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ విద్యార్థుల కోసం దహనము పాఠ్యాంశంలో కెలోరిఫిక్ విలువల గురించి ఎగ్జామ్లో అడగడం జరుగుతూ ఉంటుంది. మరి కెలోరిఫిక్ విలువ అంటే ఏమిటి, ఏ పదార్థాలకు ఆ కెలోరిఫిక్ విలువలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి అంశానికి వద్దాం. కెలోరిఫిక్ విలువ అంటే ప్రమాణ ద్రవ్యరాశి గల పదార్థాన్ని మండించినప్పుడు విడుదలయ్యేటటువంటి ఉష్ణాన్ని మనం కెలోరిఫిక్ విలువ అంటాం. అంటే మనం 1 కిలోగ్రామ్ పదార్థాన్ని మనం మండిస్తే ఎంత ఉష్ణమైతే బయటికి వస్తుందో ఆ ఉష్ణాన్ని ఆ పదార్థం యొక్క కెలోరిఫిక్ విలువ అంటాం. కెలోరిఫిక్ విలువకు ఫార్ములా ఉష్ణము బై ద్రవ్యరాశి. ఉష్ణానికి అంతర్జాతీయ ప్రమాణము జౌల్ అన్నమాట. నెక్స్ట్ వన్ ద్రవ్యరాశికి ప్రమాణము కిలోగ్రామ్. అయితే దాన్ని జౌల్ ఫర్ కిలోగ్రాములలో కాకుండా మనం దీనికి ప్రమాణంగా కిలో జౌల్ ఫర్ కిలోగ్రాముగా తీసుకుంటాం. కాబట్టి విద్యార్థులు గుర్తించుకోవాల్సినటువంటి అంశం, కెలోరిఫిక్ విలువకు ప్రమాణాన్ని మనం తీసుకుంటే కిలో జౌల్ ఫర్ కిలోగ్రామ్, ఒకవేళ అది ఇవ్వకపోతే జౌల్ ఫర్ కిలోగ్రామ్ గా తీసుకోవాలి. ఇప్పుడు మన పుస్తకంలో ఇచ్చినటువంటి కెలోరిఫిక్ విలువలు హెచ్జిటి విద్యార్థులకు ఇవి మాత్రమే అడగడం జరుగుతూ ఉంటుంది. ఇవి పుస్తకంలో ఉన్నటువంటి విలువలు కాబట్టి మరి నేను రాసిన విలువలన్నీ కూడా కిలో జౌల్ ఫర్ కిలోగ్రామ్ గా తీసుకోవడం జరిగింది. చూడండి, ఇక్కడ కిలో జౌల్ ఫర్ కిలోగ్రామ్ గా తీసుకోవడం జరిగింది. పిడుకల యొక్క కెలోరిఫిక్ విలువ 6000 నుండి 8000 కిలో జౌల్ ఫర్ కిలోగ్రామ్. కర్ర లేదా చెక్క యొక్క కెలోరిఫిక్ విలువ 17000 నుండి 22000 కిలో జౌల్ ఫర్ కిలోగ్రామ్. మరి మనం బొగ్గును మండించినప్పుడు 25000 నుండి 30000 కిలో జౌల్ ఫర్ కిలోగ్రామ్, అంటే అంత ఉష్ణం విడుదలవుతుంది. పెట్రోల్ యొక్క కెలోరిఫిక్ విలువ 45000. అంతేకాకుండా పెట్రోలియం యొక్క ఉత్పత్తులు, పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, కిరోసిన్ కావచ్చు, వాటి యొక్క కెలోరిఫిక్ విలువ కూడా 45000. పెట్రోల్ అనగానే 45 వేసుకోండి. ఇక ఇంధనాలు, బయోగ్యాస్ యొక్క కెలోరిఫిక్ విలువ 35000. దానికంటే కొద్దిగా ఎక్కువ సిఎన్జి, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ యొక్క కెలోరిఫిక్ విలువ 50000 అన్నమాట. లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ ఎల్పిజి యొక్క కెలోరిఫిక్ విలువ 55000. అత్యధికంగా కెలోరిఫిక్ విలువ కలిగినటువంటి పదార్థం ఈ సృష్టిలో హైడ్రోజన్ అన్నమాట. 1,50,000 కిలో జౌల్ ఫర్ కిలోగ్రామ్. స్కూల్ అసిస్టెంట్ విద్యార్థులకు ఇవి ఒక 4-5 ఇచ్చేసి ఆరోహణ అవరోహణ క్రమం అడగడం జరుగుతూ ఉంటుంది. ఇది 8th క్లాస్లో ఉన్నటువంటి టాపిక్ అన్నమాట. హెచ్జిటి విద్యార్థులకు ఇందులో విలువలను 4 ఆప్షన్స్ ఇచ్చి పిడికల యొక్క లేదా కర్ర యొక్క లేదా డీజిల్ యొక్క అని చెప్పేసి కింద 4 విలువలు ఇవ్వడం జరుగుతూ ఉంది. సో విద్యార్థులందరూ కూడా ఈ టేబుల్ని కంఠస్థం చేయవలసిందిగా మనం చేస్తున్నాం. రైట్ పాత్ యూట్యూబ్ ఛానల్ నిన్న ప్రారంభించబడినది. మీ ముందుకి రేపటి నుండి మెథడాలజీని కూడా మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంది రైట్ పాత్ యూట్యూబ్ ఛానల్. ఆఫీసర్స్, ఉదయమే లేవండి, 4 o'clock మేల్కొనండి. సూర్యుడు ఉదయించే లోపే మీరు చదవడం ప్రారంభించాలి. సూర్యుడు ఎలా అయితే వస్తుంటాడో ఆ విధంగా మీరు చదవడం అనేది తీవ్ర స్థాయిని చేరుకోవాలి. అలా కష్టపడి ఉద్యోగాలు సాధించడానికి రైట్ పాత్ మీ వెంబడి మీకు మార్గదర్శకంగా పనిచేస్తుందని చెప్తూ విద్యార్థులందరూ కూడా ఈ రైట్ పాత్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆఫీసర్స్. గాడ్ బ్లెస్ యూ.